బ్రేకింగ్ చూస్తున్నాం. ఇప్పుడైనా తాజా వార్త, కవితకు హైకోర్టులో కూడా సేమ్ సీన్ రివర్స్ అవుతుంది. దాదాపు 2 కేసులు కూడా ఈసారి బెయిల్ పిటిషన్ రద్దు చేస్తున్నట్టు కూడా హైకోర్టు తీర్పునిచ్చింది. ఇక దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని కూడా చెప్పొచ్చు. సో ఈ కేసులో అరెస్ట్ అయిన తిహార్ జైల్లో జ్యుడిషియరీ ఖైదీగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మళ్ళీ నిరాశ ఎదురైంది. అయితే కవితకు మళ్ళీ నిరాశ ఎదురైందని కూడా చెప్పవచ్చు. సో ఈ కేసులో సుమారు 100 రోజులు, అంటే దాదాపు కూడా 100 రోజులకు పైగా 3 నెలలు దాటి కూడా జైల్లో ఉంటున్న కవితకు బెయిల్ రావడం కష్టంగా మారినట్లు తెలుస్తుంది. ఇక అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చి మళ్ళీ కూడా వెళ్ళిపోయారు. సో ఈ నేపథ్యంలో కవితకు మాత్రం రావట్లేదు. ఎందుకు అని విశ్లేషణ చేసిన విశ్లేషకులు కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఒకటి ఉంది. కేవలం కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, సాక్ష్యాధారాలు కూడా తారుమారు చేస్తారంటూ కూడా కవితను మళ్ళీ బెయిల్ ఇవ్వకుండా చేస్తున్నారు. సో ఇదే నేపథ్యంలో కవితకు బెయిల్ ఇచ్చేందుకు రౌస్ సమితి కోర్టు నిరాకరించగా ఇప్పుడు ఢిల్లీ హైకోర్టులో కూడా సేమ్ సీన్ రిపీట్ అయినట్లు కూడా తెలుస్తాం. సో ఇక ఈడీ సిబిఐ కేసులో అరెస్ట్ అయిన కవితకు బెయిల్ ఇచ్చేందుకు రౌస్ సమితి కోర్టు నిరాకరించగా ఢిల్లీ హైకోర్టులో కూడా ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై ఇప్పటికే పలుమార్లు విచారించిన న్యాయస్థానం వాదనలు వేస్తూ కూడా వస్తుంది. కాగా ఈరోజు తీర్పు వెల్లడించిన హైకోర్టు ఈడీ సిబిఐ 2 కేసులు కూడా కవితకు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టులో నిరాకరించింది. ఇక బెయిల్ పిటిషన్ కోర్టు తిరస్కరించింది. ఇక దీంతో బెయిల్ రావడం మరింత క్లిష్టతరంగా మారింది. మరేపు కవిత జ్యుడిషియరీ కస్టడీకి ఢిల్లీ హౌస్ సమితి కోర్టు మరోసారి పొడిగించింది. కవిత కస్టడీ జూన్ 21వ తేదీతో ముగియనుండగా ఈడీ అధికారులు ఆమెను వర్చువల్గా కోర్టు ముందు హాజరుపరిచారు. ఇక వాదన వెళ్ళిన న్యాయమూర్తి కవిత జ్యుడిషియరీ కస్టడీకి జూలై 7వ తేదీ వరకు కూడా పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. సో కవితను దాదాపు 100 రోజుల పాటు, 100 రోజులు పైబడి, అంటే 3 నెలలు దాటి కూడా ఆ జైల్లోనే ఉంది. అరవింద్ కేజ్రీవాల్కి ఎలక్షన్స్కి ముందు బెయిల్ వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోయారు. సో కవితకు మాత్రం బెయిల్ రావట్లేదు. ఖచ్చితంగా సాక్ష్యాధారాలను తారుమారు చేస్తారంటూ కూడా కవితను బెయిల్ ఇచ్చేందుకు కూడా 2 రౌస్ సమితి కోర్టు, అదేవిధంగా ఢిల్లీ హైకోర్టు 2 కూడా నిరాకరించిన పరిస్థితి మనం చూస్తానే ఉన్నాం. సో కవితకు మళ్ళీ దాదాపు జూలై 7వ తారీఖు వరకు కూడా పొడిగిస్తున్నట్టు తెలుస్తుంది. అప్పుడు కూడా వచ్చిద్దా రాత అనేది కూడా తీవ్ర ఉత్కంఠంగా మారింది. దాదాపు 100 రోజులకు పైబడి కవిత జైల్లోనే ఉన్న పరిస్థితి మనం చూస్తానే. ఒకసారి రీబ్యాక్ చేసుకుంటే కవిత వెళ్ళిపోతూ జైలుకి వెళ్తూ కూడా అభివాదం చేస్తుంది. 7 రోజులు కూడా వస్తానంటూ కూడా చెప్పినవన్నీ కూడా మనం ఒకసారి నెమరు వేసుకుంటే 7 రోజులు కూడా కాదు, దాదాపు 100 రోజులు కూడా దాటిపోయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. సో 7వ తారీఖు కన్నా మళ్ళీ బెయిల్ వస్తుందా లేదా అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తాం. స్టేట్